రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఒకే చోట ప్రధాన పరిశ్రమలతో పాటు వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల తయారీ యూనిట్లు నెలకొల్పడం ద్వారా బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని వివరించారు. ఎంఓయూ చేసుకున్న 760 పరిశ్రమలను మంత్రుల బృందం ట్రాక్ చేస్తోందని అన్నారు. ఒక్కో సెక్టార్కు, ఒక్కో ఇండస్ట్రీకి లీడర్ను గుర్తుగా ఉంచి వారికి బాధ్యత అప్పగిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడతాం. ఇప్పుడు ఆక్వా ఉంది, వీఆర్ నంబర్ 1 ఇన్ ఆక్వా ఇన్ ద వరల్డ్ ఇన్ ష్రింప్. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా చెప్పా, ఆక్వా ఇండస్ట్రీలు అందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అప్గ్రేడేషన్ ఎక్కడ చేయాలి, దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎట్లా చేయాలి. సో ఈ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. చాలా సిస్టమేటిక్గా ఈ 22 క్లస్టర్స్లో చాలా డీప్గా వెళ్తాం.